నివురుగప్పిన నిప్పుల నేపాల్. హిమాలయ దేశంలో హింసాత్మక ఘటనలు. మూడు దశాబ్దాల అవినీతి, జల్సాల్లో ఊరేగుతున్న నాయకుల పిల్లలు. హింసాత్మకంగా మారిన జైన్జీ ఆందోళనలు. సోషల్ మీడియాపై బ్యాన్ పై విద్యార్థులు, యువత ఆగ్రహం. ఎస్ఎం వేదికగా నేపాల్ సర్కారుపై యువత ప్రశ్నల వర్షం. అవినీతి తగ్గించి ఉద్యోగాలు ఇవ్వాలని కదం తొక్కిన నేపాల్ యువత. ఆందోళనకారులపై కాల్పులు జరిపిన నేపాల్ ఆర్మీ. 12 ఏళ్ల విద్యార్థి తలపై బుల్లెట్ల వర్షం కురిపించిన భద్రతా దళాలు. భారీ గేట్లపై ఏరులై పారిన బాలుడి రక్తం. భారత్ పొరుగు దేశం నేపాల్లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఈ యాప్స్ కంటెంట్ రూల్స్ ని పాటించలేదని, నిబంధనలకు పాతరేశాయని ప్రభుత్వం తెలిపింది. అందుకే నిషేధించినట్లు చెప్పింది. అయితే ఈ చర్యను యువత భరించలేకపోయారు. తమ స్వేచ్ఛని ప్రభుత్వం హరించేసింది అని భావించారు. అలా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కానీ అది తప్పు. నిజానికి అక్కడి యువత ఆగ్రహంకు గురిచేసిన అంశం ఆ సోషల్ మీడియా యాప్స్ కానే కావు. భారత్తో సహా ప్రపంచం మొత్తం కూడా నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉందనే విషయం మీకు తెలుసా? 3 దశాబ్దాల పాటు అవినీతి ఉందని తెలుసా? నేపాల్ రాజ్యాంగం మార్చాలని డిమాండ్ ఉందని తెలుసా? నేపాల్ యువకులు నిరుద్యోగంతోనే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది అని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నిజంగా నేపాల్లో అశాంతి నెలకొనడానికి ప్రధాన కారణం ఓ 11 ఏళ్ల బాలిక. మరి ఆ బాలిక ఏం చేసింది? అసలు ఆ బాలిక ఎవరు? 11 ఏళ్ల బాలిక దేశానికి నివురు కప్పిన నిప్పులా మార్చిందా? అసలేంటి ఆ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అలాగే పార్లమెంట్, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటిదాకా 22 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. చివరికి కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అలాగే పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది. అక్కడి ఆర్థిక మంత్రిని ఆందోళనకారులు బట్టలు విప్పి మరీ కొట్టారు. కానీ ఇక్కడ అందరికీ సోషల్ మీడియా బ్యాన్ వల్లే జనరేషన్ జెడ్ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉంది. ఇంతకీ నేపాల్లో ఆ 11 ఏళ్ల యువతి ఏం చేసింది, లేదా ఆ యువతికి ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ప్రారంభంలో ఓ 11 ఏళ్ల బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడింది. ఆ యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా అదే సమయంలో ఓ మంత్రి ప్రభుత్వ వాహనం ఆ బాలికను ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. కనీసం బాలికకు ఏం జరిగింది అని చూడకుండా ఆ బాలికను వదిలేసి కారు దూసుకెళ్లింది. ఆ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ కారు డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోపక్క బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్న మంత్రి డ్రైవర్ను ఎలాంటి కేసు లేకుండా 24 గంటల్లోనే విడుదల చేశారు. ఎందుకు విడుదల చేశారు అంటే తిరిగి పోలీసులు స్థానికులపై మండిపడ్డారు. ఇది అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ఇదొక చిన్న సంఘటన అంటూ కొట్టిపారేశారు. దీనికి కూడా ఇంత రాద్ధాంతం చేయాలా అన్నట్లు మాట్లాడారు. స్వయంగా ప్రధాని ఆ మాటలు మాట్లాడడంతో అది వాళ్ళను మరింత రెచ్చగొట్టింది. దీంతో ప్రభుత్వంపై యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక ప్రత్యక్షంగా ప్రభుత్వంపై నిరసనగా సోషల్ మీడియాలో బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ బాలిక రోడ్డుపై గాయపడిందని, కానీ ప్రభుత్వ కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పటికే నిరుద్యోగం, అవినీతి వల్ల అక్కడి ప్రజలు నేపాల్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. అయితే బాలికకు జరిగిన ఘటన వాళ్ళని మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో నేపాల్లో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి నిలదీశారు. దీంతో జనరేషన్ జెడ్ యువత కేంద్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ను వెంటనే రద్దు చేయాలి. పౌరులు, యువత, నిపుణులు భాగస్వామ్యంతో రాజ్యాంగంలో సవరణలు లేదా పూర్తిగా మార్చాలి. మధ్యంతర అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. నిష్పక్షిక వైఖరితో పారదర్శకంగా ఎన్నికలు జరపాలి. 3 దశాబ్దాలుగా దోచుకున్న సొమ్ముపై దర్యాప్తు చేయాలి. విద్య, వైద్యం, న్యాయం, భద్రత, కమ్యూనికేషన్ల లాంటి కీలక రంగాల్లో మార్పు తీసుకురావాలి అని డిమాండ్లు పెట్టారు. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ 4న సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం యువతలో మరింత ఆగ్రహానికి తెరలేపింది. దీంతో సెప్టెంబర్ 8న రాజధాని కాఠ్మాండుతో పాటు తదితర ప్రాంతాల్లో యువత జనరేషన్ జెడ్ పేరుతో నిరసనలు చేశాయి. పార్లమెంటు భవనాన్ని ముట్టడించాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్లు, వాటర్ కేన్లను ప్రయోగించారు. సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన ఆందోళనలో ఓ స్కూల్ స్టూడెంట్ ఆ నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థి తలకు నేరుగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ విద్యార్థి అక్కడే ఉన్న బారికేడ్లపై పడి తల నుంచి రక్తం వరదలై పారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు నేపాల్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో నేపాల్ యువత తగ్గేదే లేదని ఆర్మీ వాళ్లపైకి దూసుకొచ్చారు. దీంతో ఆ దేశ ఆర్మీ ఏం చేయలేక యువతపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 25 మంది మరణించారు. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, అక్కడి మంత్రుల నివాసాలకు యువత నిప్పు పెట్టింది. ఎంతలా అంటే నేపాల్ మాజీ ప్రధాని భార్యను సైతం అక్కడి యువత సజీవ దహనం చేశారు అంటే అర్థం చేసుకోండి అక్కడి ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో. దీంతో ఏం చేయలేక నేపాల్ ఆర్మీ సూచనల మేరకు ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఓలీ ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఇక ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ప్రభుత్వ అధికారులను తమ చేతుల్లోకి తీసుకుంది. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు సంయమనం పాటించాలని సూచనలు చేస్తోంది.